హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఇడ్లీ పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ఇడ్లీ పొడి కనుక చేసారంటే చట్నీ కూడా అవసరం ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఈ ఇడ్లీ పొడి కోసం ఒక హాఫ్ కప్పు దాకా మినపగుళ్ళను తీసుకుంటున్నాను. అలాగే మీ కారానికి తగినంత ఎండుమిరపకాయలు తీసుకోండి. నేనైతే 10 నుంచి 15 దాకా ఎండుమిరపకాయలను తీసుకున్నాను. దీనిలోనే ఒక పావు కప్పు దాకా పచ్చిశనగపప్పు తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి పచ్చిశనగపప్పు వేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టండి. ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పచ్చిశనగపప్పును ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలోకి మినపగుళ్ళను వేసుకొని మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసి కలుపుకుంటూ ఒక 80 నుంచి 90% దాకా ఫ్రై చేసుకోవాలి. అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఎండుమిరపకాయలు అలాగే 2-3 రెమ్మల కరివేపాకు వేసుకోండి. నువ్వులు ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాలకి మినపగుళ్ళు అనేవి మనకి గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇంగువ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి పచ్చిశనగపప్పు వేసిన ప్లేట్లోనే వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి బాగా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 4-5 దాకా వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి. అలాగే ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి. తర్వాత చూసుకోవచ్చు. మళ్ళీ ఉప్పు వేసుకొని మెత్తని పొడిలాగా కాకుండా మనకి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అలాగే కొంచెం బాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇంకొంచెం ఉప్పు పడింది. ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5-10 నిమిషాల తర్వాత ఇలాగ ఎయిర్ బాక్స్లో పెట్టుకున్నామంటే మనకి నెల దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇడ్లీ పొడి అయితే రెడీ అయిపోయింది కదా. టేస్టీగా చాలా రుచిగా ఎలా తినాలో చూపిస్తాను. ఒక 2-3 టీ స్పూన్ల దాకా ఇడ్లీ పొడి వేసుకొని మధ్యలో నెయ్యి లేదా నువ్వుల నూనె వేసుకోండి. నెయ్యి లేదా నువ్వుల నూనె వేసుకొని బాగా కలుపుకొని ఇడ్లీని ముంజుకొని తిన్నారంటే తినే ఇడ్లీలు 4 తింటావు, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.